మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశి ఫలితాలలో అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము. స్థాన బలం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకొని లేదా ఆల్రెడీ కట్టిన ఇల్లైనా కానీ మధ్యలో ఆగిపోయి దానివల్ల చాలా వరకు సతమతం అయిపోయి బాధలు పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఎందువల్ల అంటే మరి వాళ్ళ జాతక యోగంలో స్థాన బలంలో దోషం కనబడుతుంది. కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థాన దోషంలో కనబడుతుంది. మరి ఆ దోషానికి వాళ్ళు చేయాల్సిన శాంతం అనేది చేసుకున్నట్టుకైతే ఆ గృహంలో వాళ్ళకి కొత్త గృహమైనా కానీ లేదా పాతదైనా కానీ కొత్తదైనా కానీ ఆ భగవంతుడు అనుగ్రహంతో వీళ్ళకి తప్పకుండా ఎదురు రావాల్సిన యోగం అనేది వీళ్ళకి చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక జీవితాన్ని పెట్టి చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు, కొన్ని మొదలు కావలసిన యోగాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి యోగ బలము, జీవిత బలము, స్థాన బలము, విద్య బలం. చదువులో మంచి చదువు, విద్య, విదేశాల ప్రయాణాలు, కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్లో కానీ చేయాల్సిన ఉద్యోగంలో కూడా వాళ్ళు చేసే కంపెనీ వ్యాపార బిజినెస్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. చేంజెస్ అంటే ఎన్నో రోజుల నుంచి చేసే ఉద్యోగం కూడా కొద్దిగా మార్పులు రాబోతున్నాయి. లేదా మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే కొత్తవి మీరు వెళ్ళాల్సే యోగం కూడా మీకు వస్తుంది. మీరు ఈ ఉద్యోగం చేస్తూనే మళ్ళీ ప్రైవేటుగా మీ సొంతంగా వేరే కూడా కొన్ని ఉద్యోగాలు కొన్ని చేయాల్సినవి, మధ్యలో కూడా మీరు సైడ్ బిజినెస్లు కూడా కొన్ని చేయాల్సినవి, మీ పని మీరు చేస్తూ ఆ సైడ్ బిజినెస్లు కూడా మీరు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా మీకు మంచి విజయం రాబోతుంది. ఆ విజయంలో అనేది మంచి పేరు, గౌరవం, ప్రతిష్ట, అన్ని విధానాలుగా గౌరవం మీకు పెరుగుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలు వీళ్ళకి దగ్గరగా వచ్చి దూరం అయిపోతుంటాయి. వాళ్ళకి చదువులో కానీ, కళ్యాణంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ చాలా వరకు వాళ్ళకి కొంత డిస్టర్బెంట్లు అవుతుంటాయి. మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం కూడా సగం పూర్తి చేస్తారు, సగం ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంది. మరి ఇది ఎందువల్ల అవుతుంది గురువు గారు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి గృహ దోషం వల్ల వాళ్ళకి అలా జరుగుతుంటుంది. ఆ గృహ దోషం వలన వాళ్ళు ఏ కార్యక్రమాన్ని అయినా సరే ముందుకు పోలేరు. ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా దాని మీద ఏదో ఒక కేసు పడటం, ఆ కేసు వల్ల దాని చుట్టూ తిరగటం, అది చాలా లేటుగా మన చేతికి వస్తుంది. అలాంటి సమస్యలతో చాలా వరకు బాధపడుతుంటారు. మరి ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్నారా? ఇప్పుడు కొత్త మార్పులు మీకు రాబోతున్నాయి. ఈ కొత్త మార్పులు టయాలలోనే మీరు జాగ్రత్త పడాలి. ఏ వర్ణంటే వాళ్ళని నమ్మకూడదు. మీ విషయాలని ఏరే వాళ్ళకి షేర్ చేయకూడదు. మీ మనసులో ఉన్న మాటని బయటికి చెప్పొద్దు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దు. దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు అనేది మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనస్సు శాంతి లేకోకుండా ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, ఎంతో బాధపడుతూ, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మీకు ఇంట్లో భార్యాభర్తల్లో గొడవలు కానీ, సికాకులు కానీ, మరి కళ్యాణ విషయంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, ఇలాంటి సమస్యలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఏమి చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యకి మీరు చేయాల్సింది రావుకేతువుల పూజా బలం. ఆ రావుకేతువుల పూజా బలం చేసినట్టుకైతే
తప్పకుండా ఇంట్లో ఉండాల్సిన కొన్ని దోషాలు, భార్యాభర్తల మధ్య ఉన్న కొన్ని దోషాలు, గర్భ దోషాలు, ఇలాంటి దోషాలని ముందుగా శాంతపరంగా చేసుకోవాలి. ఆ శాంతపరంగా చేసుకునేట్టుకైతే తప్పకుండా వీళ్ళకి మంచి మంచి అవకాశాలు, మంచి మంచి పనులు, విదేశాల ప్రయాణము ఉంటుంది. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. ఆ అవకాశాలను కూడా మీరు అభివృద్ధిగా పొందాల్సిన యోగం కనబడుతుంది. మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం అదృష్ట యోగం అనేది రాబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏదైనా కానీ తొందరపాటు వల్ల వీళ్ళకి ఏ పనులు కావు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు, కర్మ దోషాలు, గ్రహ దోషాలు, తర్వాత భార్యాభర్తల మధ్యలో కొంచెం వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కానీ, దాంతో వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా డిస్టర్బెంట్ అయిపోతుంటుంది, అంటే లేట్ అవుతుంటుంది. గంట అయ్యే పని 2-3 గంటలు లేట్ అవుతుంది. అది ఎందువల్ల అవుతుంది గురువుగారు అన్నట్టుగా అయితే ఈ గ్రహఫలం, ఈ గ్రహఫలం వల్ల పనులకు తొందర కావు. ఏరే వాళ్ళు పోతే 10 నిమిషాల్లో పోయి ఎమ్మటే వచ్చేస్తారు. కానీ మనం పోయామరా అంటే 2 గంటలు 3 గంటల సేపు మనల్ని కోసపెడతారు. ఏమైందంటే అది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది, సాఫ్ట్వేర్ దెబ్బ కొట్టేసింది, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, అది పోయింది, ఇది పోయిందని మనల్ని బ్రేక్ చేసి కోసపెట్టి కొంతమంది పంపిస్తుంటారు. కాబట్టి కొన్ని ఎందువల్ల అది గ్రహ టైం అనేది. మరి అలాంటి గ్రహ టైంలో ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఎన్ని గంటలైనా నిలబడాల్సిందే. ఎందువల్ల గ్రహ టైం మిమ్మల్ని అనుకూలం లేని దానివల్ల. ఆ గ్రహాలకి మీరు చేయాల్సిన పూజా బలం, శాంత బలం, నవగ్రహ బలం అంటే 9 నవగ్రహాలు ఉంటాయి. ఆ 9 నవగ్రహాలకి మీకు దగ్గరలో ఉండాల్సిన గుళ్ళో ఒక మూలలో, ఈశాన మూలలో ఉంటుంది. ఆ ఈశాన మూలలో అనేది మీరు మేనుగా ఆ గుడికి వెళ్ళి శనివారం వెళ్ళి మీ చేతుకుంట నల్లటి నూములు, నూనె, ఆర్త కర్పూరము, కొబ్బరికాయ, ఒక నల్లటి గుడ్డ, తర్వాత ఒక దీపారాజన తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ సారి ఆ దీపం వెలిగించి 9 సార్లు ప్రదర్శన చేసేటప్పుడు నల్లటి నువ్వుల్ని జల్లుకుంటూ రావాలి. 9 విగ్రహాల మీద, ఒక్కొక్క విగ్రహం మీద మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మీకు తెలియదు కాబట్టి మీరు ఆ మంత్రం చదువుకొని దాన్ని చదివి చేస్తే ఏమవుతుందంటే మంచిదే. కానీ అంత దూరం మీరు చదవాల్సిన పనేం లేదు. ఓం శనేశ్వరాయ నమః అన్న ఒక్క మాటే చాలు మీకు. ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ ఫస్ట్ విగ్రహానికి అలాగ 9 విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహాలకి 9 విగ్రహాలకి మీరు అలా జల్లుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ మీరు చేసుకుంటూ 9 వారాల పాటు మీరు చేసినట్టుకైతే 100% మీ జాతకం మార్పు వచ్చేస్తుంది. గొప్పవాళ్ళు అవుతారు, అభివృద్ధిగా పొందే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే, ఇంకా మీలో ఉండాల్సిన ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఏ సమస్య ఉందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా
శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుగైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది, గురువుగారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరు అనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు, నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుగైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుగైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.